వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మమ్మీ అని చెప్పి పిల్లలు ఇక్కడికి తీసుకొని వచ్చారు. సరే వచ్చాక హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు పిల్లాడు ఏమంటే మమ్మీ వెళ్ళి తాటికాయలు కోసుకొని వద్దాం రా మమ్మీ అని పిలిచాడు. ఇవైతే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడి నుంచి చెట్టు ఎక్కి కూడా దిగుతూ ఉన్నాడు. అసలు ఏం జరిగిందంటే వెళ్ళి కాయలు కోద్దాం రా మమ్మీ అని పిలిచాడు. ఒరే నాయన బయట వస్తే ఒళ్ళు కాలిపోయేటట్టుంది ఎండ, తాటికాయలు తిన్నంత పుణ్యం రా, నేను రాను పో, సాయంత్రం వెళ్దాంలే అని చెప్పి వాడిని డిలే చేస్తూ ఉన్నాను. అయినా వీడికి చెట్లు ఎక్కడం రాదు కదా, వీడు వెళ్ళి ఎలా చేస్తాడబ్బా అనుకుంటూ ఉన్నా. తీరా చూస్తే నేను తిరిగి చూసేటప్పటికి గబగబ వెళ్ళిపోయాడు. వాడు ఏ చెట్టులో ఉన్నాడో కూడా నాకు అర్థం కాలేదు. ఇక్కడ చేరి నేను అరుస్తూ ఉన్నాను. తరువాత రెస్పాండ్ అయ్యాడు అనమాట. అప్పుడు ఆ ఫస్ట్ పెట్టిన క్లిప్ జూమ్ చేశాను. హీరో ఫీలింగ్ హీరో ఫీలింగ్ అమ్మమ్మ ముందు కాదు, వాడి ఇంటి దగ్గర పోయకుండా ఏడకొస్తే అప్పుడు హీరో ఫీలింగ్ అమ్మమ్మ ముందు. వాడి ఇంటి దగ్గర అలవాటుకి తెస్తాడు కదా. వాళ్ళకి కోసేటప్పుడు అర్థమైంది లేకపోతే అది ఎవరి చేతికైనా పెద్దది. మా నిలువు కదా నేను తీసింది హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అన్న అయితే తాటికాయలు అయితే కట్ చేసి అమ్మకైతే ఇస్తున్నారు. మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు మమ్మీ చెప్తుంది. స్ట్రైట్ గా వచ్చింది, స్ట్రైట్ గా వచ్చిందండి. బాగుంది వేంద్ర, ఈ సైడ్ వచ్చింది, ఈ సైడ్ అర్థంగా అయితే నేను చెప్పింది ఇప్పుడు. సెలవులు అయ్యేటప్పటికి పిల్లలు ఏమేమి అల్లరి పనులు చేసి ఏం తీసుకొస్తారా అని చాలా టెన్షన్ పడే మోస్ట్ వాంటెడ్ పేరెంట్స్లో ఖచ్చితంగా నేను కూడా ఉంటాను. ఎందుకంటే మొన్నటి దాకా వెళ్ళి నీళ్ళల్లో స్విమ్ చేస్తున్నాం అని ఇక్కడ చిన్న చిన్న ట్యాంకర్స్లో వాటిలో మునుగుతూ ఉంటే చాలా టెన్షన్ అయిపోయింది. నీళ్ళల్లో మునిగితే ఇంకేమైనా ఉందంటే లేదు మమ్మీ నాకు స్విమ్మింగ్ వచ్చు అని చెప్తాడు. సరే ఇలా వద్దు అని చెప్పి నువ్వు వెళ్ళనే వెళ్ళకూడదు, నాకు చెప్పే వెళ్ళాలి, వెళ్తే అంతగా ఉంటే నీకు ఒక డ్రమ్ ఇస్తాను, నువ్వు ఇంట్లో వాటర్ దాంట్లో ఫిల్ చేసేసుకొని ఇందులోనే నువ్వు చక్కగా ఆడుకో వాటర్తో అని చెప్పా. సరే అన్నాడు. సరే కొన్ని రోజులు అది కూడా అలానే కంటిన్యూ అయింది. తీరా చూస్తే ఇప్పుడు ఏం చేశాడు, వెళ్ళి తాటి చెట్లకి తాటికాయలు తీసుకొచ్చాడు. అరే ఈ తాటికాయలు ఎలా తెచ్చావు అంటే నా ఫ్రెండ్స్ తెచ్చారు అని చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఫ్రెండ్స్ కాదు, ఇవాళ నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈడే వెళ్ళి కాయలు కోసుకొని తెస్తున్నాడు, కానీ ఫ్రెండ్స్ తెచ్చారు అని చెప్పేవాడు అనమాట. మొత్తానికి కాయలు కూడా కోయడం నాకైతే సరిగ్గా రాదు. వీడు ఎలా నేర్చుకున్నాడా అనిపిస్తుంది. ఇవైతే చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ కాయ అయితే కోసి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చాడు. తర్వాత మిగిలిన కాయలన్నీ కూడా ఇలా చక్కగా ఒక్కొక్క మోడల్లో కట్ చేస్తూ ఇవి చూస్తేనే నోరు ఊరిపోతుంది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. నేనైతే విలేజ్ నేచర్ని మంచి ఎండలో ఇంత స్వీట్గా తింటూ భలే ఎంజాయ్ చేశాను. ఇక్కడ లేడు కదా అని నువ్వు వెళ్ళి అక్కడ కాయలు కోసుకొని వచ్చావు. చూడు నీ చెల్లెలు ఎలా బుక్ చేసిందో ఫోన్ చేసి డాడీకి. ఏంటో అంటూ మా అన్నయ్య నా కోసింది కాయలు కోసుకుని మాట చెప్తారా నాన్నకి. నేను నాన్న ఇంకా చెప్పి నా కోసం తినడానికి తెచ్చిందా అని చెప్తాను. అన్నయ్య నీ మీద ఎప్పుడు చాడీలు చెప్తానయ్య. నీ డైలాగ్ ఎదురు వెళ్ళి చెట్టు ఎక్కద్దు సాయంత్రం వెళ్దాము అని చెప్పాను నేను. నువ్వేం చేసావు, నేను తిరిగి చూసేటప్పటికి వెళ్ళి నువ్వు చెట్టు ఎక్కేసావు. డాడీ ఏమడిగాడు, ఆ చెట్టు వాడంత హైట్లో ఉందా అని అడిగాడు.
నువ్వే అంత ఎన్ని అడుగులు ఉన్నావు? నీ హైట్లో తాటి చెట్టుకి కాయలు ఎట్టొస్తాయి? అమ్మ నువ్వు చెప్పు, అన్నయ్య కోసం మనకే కదా. మీ చెల్లేమో మీ అన్న దగ్గర మీ డాడీ దగ్గర బుక్ చేసేస్తుంది. ఎలా కవర్ చేసుకుంటావు చెప్పు? అన్నయ్య నేను ఉన్నా నీకు, చైతు ఉంది ఎందుకు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఆల్సో చైతు. అందుక డాడీ దగ్గర బుక్ చేసావు. ఇప్పుడు నీకు కాయలు ఇస్తాడా వాడు? అన్నయ్య తనకూడదు, కాయలన్నీ తినేస్తా నేను.